పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం నిర్వహించిన థ్యాంక్ యూ లోకేష్ సార్ కార్యక్రమంలో తెలుగు తమ్ముళ్లు అదుపు తప్పారు. ప్రకాశం చౌక్ జరిగిన కార్యక్రమంలో వీరవాసర మండలానికి చెందిన టీడీపీ నాయకులు చంద్రశేఖర్, మండల అధ్యక్షులు శ్రీనివాసరావు మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. ఆక్వా రైతుల సమస్యలపై మాట్లాడుతున్న క్రమంలో ఇటీవల వీరవాసరం సెంటర్లో రొయ్యల మేత బస్తాలు తగలబెట్టిన ఘటన శ్రీనివాసరావు ప్రస్తావించారు. దీనిపై చంద్రశేఖర్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. మేత బస్తాలు తగలబెట్టింది నేనా, నువ్వు రైతువా అంటూ వాగ్వాదానికి దిగారు. దీంతో కార్యక్రమం ఒక్కసారిగా వేడెక్కింది. నేతల మధ్య మాట పెరగడంతో అక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఈ పరిణామాలపై అక్కడ ఉన్న జిల్లా టీడీపీ అధ్యక్షుడు మంత్రి రామరాజు, రాష్ట్ర కార్యదర్శి కొల్ల నాగేశ్వరరావు, నియోజకవర్గ ఇన్ఛార్జ్ తోట సీతారామలక్ష్మి మౌనం వహించి అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఆక్వా రైతు సమస్యలపై నిర్వహించిన కార్యక్రమంలోని టీడీపీ నేతల మధ్య బహిరంగ వాగ్వాదం జరగడం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చగా మారింది. వర్ధిల్లాలి చంద్రబాబు నాయకత్వం, వర్ధిల్లాలి చంద్రబాబు భీమవరం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ తోట సీతారామలక్ష్మి గారి ఆధ్వర్యంలో ఈ రోజున ఏదైతే మన యువగలం అధినేత నారా లోకేష్ బాబు గారు అక్వా రైతులను ఆదుకుంటాం, అక్వా జోను తీసేసి రూపాయలకే కరెంట్ ఇస్తామని యువగలం పాదయాత్రలో ఏదైతే మాట ఇచ్చారో ఆ మాట ప్రకారంగా ఈ రోజున మేడం గారి ఆధ్వర్యంలో వారికి థ్యాంక్స్, ధన్యవాదాలు చెప్పే కార్యక్రమానికి చేయటం జరిగింది. ఈ కార్యక్రమానికి మరి జరిగిన ఒక నెల రోజుల్లో ఏర్వాసం మండలంలో అక్వా రైతులకు అన్యాయం జరుగుతుంది, దాని మూలంగా అక్వా రైతులు నష్టపోతున్నారు, మేత రేట్లు పెరిగిపోని అని కొంతమంది రైతుల ముసుగులో ఉండి ఏర్వాసం సెంటర్లో మేతను తగలబెడతాం జరిగింది. మేతలు తగలబెడతాం జరిగింది. అది కరెక్ట్ కాదని సభాముఖంగా తెలియజేస్తున్నాం. దానికి కూడా మన పార్టీ నాయకులు కూడా అండదండలు ఉన్నాయని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఎవరైనా సరే మనకి ఒక మెసేజ్ పంపిస్తుంది. ఏదైనా సరే ఏ కార్యక్రమం చేయాలన్నా అక్కడ ఏర్వాసంలో మండల పార్టీ అధ్యక్షులు ఉన్నారు, కార్యదర్శులు ఉన్నారు, గ్రామ శాఖ అధ్యక్షులు ఉన్నారు. వారి